సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 4వ తారీఖు 3 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే పవిత్ర రమదాన్కి మన కౌంట్ స్టార్ట్ అయింది. అయితే ఆల్రెడీ ఈ యుద్ధాల కారణంగా, ఈ యుద్ధాల కారణంగా, సో గతంలో వచ్చిన కరోనా కారణంగా, డిఫరెంట్ టైప్ కారణాల వల్ల, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కువైట్లో నిత్యావసర వస్తువులు కొన్ని వస్తువులు ధరలు పెరుగున్నాయి. వీటిని ధరలు తగ్గించాలని చెప్పి స్థానికులు ఆందోళన చేస్తున్నారు. మేబీ ఈ రోజు నెక్స్ట్ డే యొక్క ధరలు కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ 7 దేశాల ఫ్యామిలీ వీసాలు ఇప్పటికీ క్లోజ్లో ఉన్నాయి. 7 దేశాల వారికి ఫ్యామిలీ వీసాలు ఇవ్వరు కువైట్లో. ఆ దేశాలు ఏంటంటే యామెన్, సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సుడాన్, పాకిస్తాన్. ఓకే. నెక్స్ట్ అల్ జరీదియా దినపత్రిక ప్రకారం గృహ కార్మికులు అత్యధికంగా ఉన్నారు మనకి కువైట్లో. 7,90,000 మంది గృహ కార్మికులు ఉన్నారు. ఇందులో అన్ని దేశాల వాళ్ళు కలిపి అయితే భారతీయుల విషయానికైతే పురుషులు అధికంగా ఉన్నారంట. గృహ కార్మిక విషయానికి పురుషులు అధికంగా ఉన్నారంట భారతీయుల విషయానికి వస్తే. నెక్స్ట్, ఈ అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్లో గ్రూపులుగా ఏర్పడకూడదని చెప్పి ఒక న్యూస్ కథనాలు వచ్చాయి. నెక్స్ట్, జీటీసీ కంపెనీ కువైట్లో ఉందా? ఉంటే ఎలాంటిది? సో కొందరు మిత్రులకి ఈ కంపెనీలో జాబ్స్ వచ్చాయంటండి. సో కొంచెం వివరాలు తెలియజేయండి. ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే సౌదీ లేబర్ మినిస్ట్రీ వారు 25 రిక్రూట్మెంట్ ఏజెన్సీల పైన చర్యలు తీసుకుంటున్నారు. వీరేం చేస్తున్నారు అంటే చిన్న వయసు వాళ్ళని గృహ కార్మికులుగా తీసుకొస్తున్నారంటే 21 సంవత్సరాల కన్నా చిన్న వయసు వాళ్ళని గృహ కార్మికులుగా తీసుకొస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు కొందరు బయటకు వెళ్ళిపోతున్నారు. సో కొందరు వీసా లేకుండా ఇల్లీగల్గా అయిపోతున్నారు. అయితే వీరిపైన ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు చర్యలు తీసుకుంటున్నారు, ఇటువంటి పని చేయకూడదని చెప్పి. నెక్స్ట్, 14,000 మంది వీసా వైలేషన్ పట్టుకున్నారు. ఈ వీసా వైలేషన్ చాలామంది ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళే. సో అంటే కొందరు బార్డర్ క్రాస్ చేసి, కొందరు వీసా లేని వారు, డిఫరెంట్ టైప్. నెక్స్ట్, యుఏ విషయానికి వెళ్తే షేక్ మహమ్మద్ గారు 1 బిలియన్ చారిటీ క్యాంపెయిన్ లాంచ్ చేశారండి. ఇది కేవలం ఈ చారిటీ మదర్స్ కోసం, తల్లిల కోసం. సో యుఏలో ఉన్న వాళ్ళు కానీ, ఈ గాజాలో కూడా ఈ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం కోసం. నెక్స్ట్, దుబాయ్లో డ్రైవర్స్కి ఫైన్. దుబాయ్లో డ్రైవర్ చాలామంది ఫైన్ పడుతుంది. అయితే ఈ ఫైన్ గవర్నమెంట్ ఆదాయం ఎంతో తెలుసా మీకు? ఓన్లీ దుబాయ్, ఈ అబుదాబి, షార్జా అన్నీ వదిలేయండి. సో ఓన్లీ దుబాయ్ విషయానికి వెళ్తే 2.1 బిలియన్ దిరమ్స్ గవర్నమెంట్కి ఆదాయం అంట, దుబాయ్ గవర్నమెంట్కి, ఈ డ్రైవర్స్ వేసిన ఫైన్ వల్ల. సో డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండండి. బిఏపిఎస్ హిందూ మందిర్కి వెళ్ళడానికి అయితే అబుదాబి నుంచి అయితే 203 బస్సు మనకు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అయితే అజ్మా నుంచి కానీ, అబుదాబి ఈ షార్జా నుంచి కానీ, వేరే ప్లేసుల నుంచి ఈ మందిర్కి వెళ్ళడానికి, అబుదాబిలో ఉన్న పిఎస్ మందిర్కి వెళ్ళడానికి ఏమైనా బస్సు సౌకర్యం ఉందా? ఉంటే కొంచెం కామెంట్లో పెట్టండి. చాలా మిత్రులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఈ లైన్స్ కోసం, బస్సు లైన్ కోసం తెలియక ఇబ్బంది పెడుతున్నారు. సో ఓమన్ విషయానికి వెళ్తే నార్త్ గవర్నరేట్లో హెవీగా వర్షాలు పడవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. అంటే అలర్ట్ జారీ చేశారు, హెవీ రైన్ అలర్ట్ జారీ చేశారు నార్త్ గవర్నరేట్లో. నెక్స్ట్, డ్రైవింగ్ వితౌట్ సెల్ ఫోన్. డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకుండా డ్రైవ్ చేయాలని చెప్పి ఒక డ్రైవ్ ఏర్పాటు చేశారు, ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు ఓమన్లో. నెక్స్ట్, హెచ్వే పోర్ట్ దొక్కుం ఏరియాలో గ్రీన్ ప్రాజెక్టు లాంచ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నారు. వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్, బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్లో ఇంటర్నెట్ యొక్క అంతరాయం ఏర్పడిందా? సో ఇంటర్నెట్ యొక్క అంతరాయం ఏర్పడితే రెడ్ సీలో ఇంటర్నెట్ కేబుల్ కట్ అయిందంట. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. సో తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్, ఖత్తర్ దేశంతో ఉన్న తత్సంబంధాలపైన ఒకసారి రివ్యూ చేసుకున్నారు బెహ్రెన్ వారు, ఇటు ఖత్తర్ వారు కూడా. ఎందుకంటే వ్యాపార లావాదేవీలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. సో నెక్స్ట్, ఇంట్లో దొంగతనం చేస్తూ ఇద్దరు లోకల్ యువకులు పట్టుబడ్డారు బెహ్రెన్లో. నెక్స్ట్, ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ అమీర్ గారు బెహ్రెన్ మరియు ఈ ఖత్తర్ యొక్క 2 దేశాల మధ్య తత్సంబంధాలపైన రివ్యూ చేస్తున్నారనమాట. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, రకరకాల వ్యాపార లావాదేవీలు, స్నేహ సంబంధాల కోసం. నెక్స్ట్, ఖత్తర్ అమీర్ గారు త్వరలో నేపాల్ పర్యటన నిమిత్తం వెళ్తారని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి. నెక్స్ట్, వీకెండ్లో ఈ వారాంతరంలో వర్షాలు పడతాయని చెప్పి మాకు వాతావరణ శాఖ వారు అప్డేట్ చేశారు ఖత్తర్లో. నెక్స్ట్, హమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు స్క్రీమింగ్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీస్, పిల్లలతో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీస్కి వారికంటూ ఒక సెపరేట్ లైన్ ఏర్పాటు చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది. సో గైస్, ఇదండి మనకి వార్తలు. నెక్స్ట్, ఒక మిత్రుడు నాకు కామెంట్ పెట్టాడండి,
గల్ఫ్ దేశాల్లో పని చేసుకుంటూ త్వరగా సెటిల్ అవ్వాలి, త్వరగా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి, అదే అంటే నువ్వు 6 సంవత్సరాల్లో కోవిడ్ నుండి ఇంటికి వచ్చేసావు కదా, ఎలా వచ్చేసావు, ఏ విధంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఫైనాన్స్కి అని చెప్పి నేను వీడియో చేసి పెడతానండి. సో చాలా రోజు అనుకుంటున్నాను. సో నా మాట విని షేర్ మార్కెట్లో చాలామంది మహిళలు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కొందరు మహిళలు ఎంత సంపాదించారంటే కొందరు ఆశ్చర్యపోతారు కూడా. సో షేర్ మార్కెట్లో హౌస్ మేట్స్ కూడా ఎంత సంపాదించారని చెప్పి మీకే ఆశ్చర్యం కలుగుతుందండి. చెప్తాను, రేపు ఎల్లుండో చెప్తాను. ఓకే, మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.